ఇక రామారావు గారి గురించి పూజ్యులు, యుగ పురుషులు అండ్ మాలాంటి వాళ్ళకి దైవ సమానులు, అలాగే అక్కడి నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఆయన మాకు పూజ్యులు, మాకు ఆరాధ్యులు. అలాంటి వారి గురించి ప్రత్యేకంగా తెలియనిది ఎవరికి, ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి. కానీ వారిద్దరితోటి ఇందాక క్లిప్పింగ్స్ చూస్తుంటే నా దృష్టిలో లేవు. అంటే కలిసి పనిచేశాను అని అనుకున్నాను తప్ప అవి విజువల్స్ చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవంతుడిని. నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన, నా ప్రయాణాన్ని కొనసాగించాను వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది. అది చాలా గొప్ప అవకాశం. ఆ సమయంలో నాకు వాళ్ళతో జరిగే సంభాషణలు మాత్రం షేర్ చేసుకుంటాను. ఇవి ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు కాబట్టి కొంచెం వినడానికి బాగానే ఉంటుంది. లేదంటారా, వారిద్దరూ సమంగా ఒకేసారి వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి. నాగేశ్వరరావు గారు 1 or 2 years ముందు వచ్చి ఉంటే, ఆ తర్వాత రామారావు గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాల ద్వారా ఆయన డెబ్యూ ఫిలిమ్స్ ప్రవేశిస్తే సినిమాల్లోకి ఈయన మన దేశం అని మన రామారావు గారు సాంఘికంలో ఈయన సినిమాల్లో ప్రారంభించారు. అయితే ఆ తదనంతరం విత్ ఇన్ నో టైం రామారావు గారు పౌరాణిక జానపద చిత్రాల్లో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే, ఇక నాగేశ్వరరావు గారు సాంఘికంలో ఇక ఎదురులేని తిరుగులేని నాయకుడు ఆయన అయ్యారు. అలాగా ఆదరణ ప్రకారం, ప్రేక్షక ఆదరణ ప్రకారం వాళ్ళ యొక్క గమ్యాల్ని మార్చుకుంటూ వాళ్ళ ఆదరణ ఏ సినిమాల్లో ఏ కథల్లో ఉంటుందో ఆ రకంగా వాళ్ళు కొనసాగిస్తూ ఈ రోజున పరిశ్రమకి 2 నేత్రాలు, 2 కళ్ళు అని అనిపించుకుంటున్నారు. మాలాంటి వాళ్ళ ఇంకా ఆరాధనాపూర్వకంగా చూస్తున్నామంటే అది మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం. అలాంటి బిడ్డల్ని కనటం, వారి తరువాత వారితో నటించడం అన్నది నాకు కలిగిన ఒక భాగ్యం. అది రామారావు గారితో నేను చేసిన సినిమా ఎదురులేని మనిషి, తిరుగులేని మనిషి. ఇందాక సినిమా చూసాం, చిన్న బిట్ చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిపి ఫైట్ చేస్తూ విలన్స్ ఇద్దరం కొడుతూ అక్కడి నుంచి దూకాలి. 3 అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి. నేను దూకేశాను. ఆయన ఆగిపోయా, బ్రదర్ ఏమది అని, ఏంటి సార్ అన్న, అలా దూకేస్తే అట్లాగా అన్ని డూపులు చేసుకుంటారు, మనం అలా ఊపిస్తే సరిపోతున్నాను. నాకు ఎవరు చెప్పలేదండి. దూకిస్తేనాను 3 అడుగులే కదా అని దూకేనన్నాను. లేదు బ్రదర్, ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం. అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక, ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎంత నష్టపోతారో, ఫైనాన్షియల్ కానివ్వండి, టైం కానివ్వండి, తోటి వాళ్ళ నటినట్లు వాళ్ళ సమయం కానివ్వండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో ఏది కనపడదు, మనం చేసామని అనుకుంటారు అని చెప్పినప్పుడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కరెక్టే, కానీ చేయాలని ఉత్సాహం ఉంది, అన్నీ ఒరిజినల్గా చేసేయాలని తాపత్రయం ఉంది, ఆ కుర్రతనంలో ఓకే అని అనుకున్నాను. కానీ అదే 1 year తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా 3 అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలన్ని తన్నేలాగా నేను ఎక్కి జంప్ చేసి తన్నాను. సరిగ్గా ల్యాండ్ అయ్యాను కిందకి, కాలు మడతపడింది. దాంతో 6 నెలల పాటు షూటింగ్ చేయలే నేను. ఆ తర్వాత లండన్ వెళ్ళాం, లివర్పూల్, అక్కడ మినస్కా స్టేర్ అయిందన్నారు, దానికి ఆపరేషన్ జరిగింది. సో ఎంత నష్టమైందంటే ఇంత కాదు. అందుకని పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే, అది మన గురించి, మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతోమంది మన మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళందరి యొక్క బాగోగులు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు. అది వాళ్ళ గొప్పతనం. ఆ తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు మామూలుగా ఈవినింగ్ అయ్యేసరికి గిజ్జలు వచ్చేస్తాయి, ఇంత బాసుమతి ఇది వస్తుంది ఇది. ఆ టైంలో ఆయన 2 బ్రదర్ కూర్చొని అన్నారు. భయంగానే కూర్చుంటాం కదా ఆయన పక్కన. ఆయన బజ్జీ ఇచ్చారు, తీసుకున్నాను. తిందామంటే ఎక్కడ తినలేము. ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు, ఈ సంపాదించిన సంపద అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు, ఏదైనా మంచి
హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి. మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము, ఇదే సూపర్ స్టార్ డమ్తో ఉంటాము, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో, ఎంతో జాగ్రత్తతోటి, ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు. అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా, ఇందాక మన కృష్ణదేవరాయ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు ఇలా పైకి తెరుచుకుంటాయి వింగ్ టాప్ లాగా, అది చాలా ఫ్యాన్సీ. అలాంటి కార్లు కొనుక్కుందామా, టయోటా కార్లు కొనుక్కుందామా ఇలా ఉంటే అనుకుని నేను ఇంకా అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలుపెట్టాను. ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి. అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో